నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా వినతులను నాణ్యతతో పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ. రోడ్డు భద్రతా నియమాలు పాటించండి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించిన ఎస్పీ. నంద్యాల, గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనము, దోపిడీ కేసులో ముద్దాయి అరెస్ట్. అమిత్ షాను మంత్రివర్గం నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేలు డెమోక్రసీల ఆధ్వర్యంలో నిరసన. డైల్ యువర్ డిఎం, ప్రయాణికుల విజ్ఞప్తుల స్వీకరణ. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ధర్నా. ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలు స్వీకరించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందే స్థాయిలో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వీకరించిన 18 దరఖాస్తులను పరిష్కరించాలని, ఇందులో 3 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వీటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోజువారీ పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి అదే రోజు సాయంత్రంలోగా ప్రతికూల వార్తకు సంబంధించిన రిజైన్ పంపాలన్నారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో అన్ని వివరాలు ఉంటాయా? మేడం మేడం నాకు ఆగడా వచ్చింది మేడం, నా బాడీ ట్యాక్సీ లెక్కేంటి మేడం, ఎంత మేడం నన్ను అర్థం చేసుకోండి మేడం, లెక్కేంటి మేడం, ఎంత ముందు నా బాడీకి ట్యాక్సీ మీరు తీసేది లెక్కేసి మీరు చెప్పండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఓంకారం కాసిరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను విన్నవిస్తుంటారని, ఫిర్యాదుదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ ప్రాంగణంలో షెడ్ వేయించడంతో పాటు ప్రశాంతంగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగానే చల్లటి మంచినీళ్ళతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఓంకారం కాసిరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో అర్జీదారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 2023 మే నుండి ఆహారం పంపిణీ చేస్తున్న కార్యక్రమానికి కాసిరెడ్డి నాయన ఆశ్రమం వారు గత 2 నెలల నుండి సహకరిస్తున్నారన్నారు. నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు ఫిర్యాదుదారులకు అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ, కాసిరెడ్డి అనే ఆశ్రమ నిర్వాహకులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి సోమవారం 300 మంది అర్జీదారులు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరిపర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని అర్జీదారులకు ఆహార పదార్థాలు వడ్డించడంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వెంకట సుబ్బయ్య, డిఈఓ జనార్దన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతామణి, రెడ్ క్రాస్ ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరూ కొడతారు కిషోర్ కొంచెం వెనక మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అన్న కార్యక్రమాన్ని ప్రజల నుంచి వినతం తీసుకుని వాళ్ళని చాలా చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళ సమస్య ఏంటో జాగ్రత్తగా విని నిర్ణీత వ్యవధిలో సమస్యని క్వాలిటేటివ్ గా పరిష్కరించాలి అన్న ఆదేశాలు మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, అలాగే మండల కేంద్రంలో, డివిజన్ స్థాయిలో కూడా మనం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం నిర్వహిస్తూ ఉన్నాము. జిల్లా కేంద్రానికి వచ్చినప్పటికీ దగ్గరగా ప్రతి వారం 300 వరకు కూడా మనకు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా మనం రిసెప్షన్ ఏర్పాటు చేసాము. తహసీల్దార్ కేడర్ ఆఫీసర్స్ తో సమస్యను క్షుణ్ణంగా వింటారు. తర్వాత వారు జాయింట్ కలెక్టర్ గారిని ఇతర ఉన్నతాధికారులు వాళ్ళు కలుసుకుంటారు. ఆ సమస్యని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే మనం వచ్చిన వారందరూ కూడా చాలా సదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా భోజనం కల్పించాలన్న ఆలోచన మేర రెడ్ క్రాస్ సొసైటీ అలాగే కాశీనాయన ఆశ్రమం ముందుకొచ్చారు. ప్రతి వారం 300 మందికి వారి ద్వారా భోజనం మనకి ఇక్కడికి వస్తున్న ఫిర్యాదుదారులందరికీ అందించడం చాలా సంతోషం. రెడ్ క్రాస్ సొసైటీ వారికి, కాశీనాయన ఆశ్రమం టీం అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అర్జీదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషం. మనం సప్లై చేస్తున్న ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంది. అందరూ కూడా దీనిపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకి జిల్లా శ్రీశైలం గాని, ఇటువైపు పాణ్యం గాని, ఉయ్యాలవాడ ఇదంతా కూడా చాలా ఎక్కువ దూరం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ మనం కల్పించడం చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది కంటిన్యూగా ప్రతి సోమవారం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతూ సోమవారం నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డు నుండి ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ యుగంధర్ బాబు, ఏఆర్ఎస్పీ చంద్రబాబు, ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, 2 టౌన్ సిఐ ఇస్మాయిల్ బాషా, 3 టౌన్ సిఐ సూర్యమౌళి, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలను నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవింగ్, మైనర్స్ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. నంద్యాల సబ్ డివిజన్, ఆలగడ్డ సబ్ డివిజన్, ఆత్మకూరు సబ్ డివిజన్, అన్ని సబ్ డివిజన్స్ లో, డోన్ సబ్ డివిజన్ లో ఒక మెగా హెల్మెట్ పైన అవేర్నెస్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా అన్ని రోడ్ సేఫ్టీ, రోడ్ రూల్స్ ఏమేమి ఉన్నాయి దానికోసం ఈ రోజు ఒక ర్యాలీ పెడుతున్నాము. ముఖ్యంగా మన అందరూ 2 వీలర్ లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే కూడా 40% ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి మీ ఇంజరీస్ లేకుండా ఆర్ ఫెటల్ ఇంజరీస్ లేకుండా ఉండడానికి. దానికోసం అందరికీ అవేర్నెస్ కోసం ఈ రోజు పెట్టడం జరిగింది. ఇది కాకుండా మీ అందరికి చెప్తున్నాము, ఇప్పుడు మందు తాగేసి ఎవరు డ్రైవ్ చేయకూడదు, తర్వాత ఓవర్ స్పీడ్ లో వెళ్ళకూడదు. ఇప్పటి నుంచి మన అందరూ
ఈ సంకల్పం తీసుకోవాలి కొత్త న్యూ ఇయర్ లో. ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఆర్ ఓవర్ స్పీడ్ కానీ, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. మన నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు గట్టిగా ఫైన్ వేస్తున్నారు, తర్వాత రికవరీ కూడా చేస్తున్నాము. మీ ఫైన్స్ కట్టకుండా ఉంటే మీ బైక్ సీజ్ చేస్తున్నాయి, తర్వాత కోర్టుకి వెళ్తాయి, ఇంకా ఫైన్ పడతాయి. సో అందరూ ఈ రూల్స్ పాటించాలి. అండ్ ఈ సేఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్ కి, సేఫ్ రోడ్ సేఫ్టీకి మీ అందరూ సహకరించాలి. 2016వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లా మరియు గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, గ్యాంగ్ రేప్లకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న గడివేముల మండలము కరిమిద్దల గ్రామమునకు చెందిన చెంచు దాసరి సుంకన్న అలియాస్ తోల్లోడు సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 2,50,000 రూపాయల విలువ గల 3 తులముల బంగారు నల్లపూసల దండ, 1 జత కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ అదిరాసింగ్ రాణా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్, నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాసింగ్ రాణా, నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడమైంది. కార్యక్రమంలో నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, సిఐ గంగయ్య యాదవ్ మరియు సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ చంద్రశేఖర్, ఇబ్రహీం, యేసుదాసు, పీసీలు గంగారాం, మద్దిలేటి వెంకటేశ్వర్లు, నాగరాజు, మాలిక్ బాషా, ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఆగస్ట్ నెలలో ఒక రాయమాల్పురం నంద్యాల తాలూకా పిఎస్ లో ఒక సర్పంచ్ ఇంటిలో ఒక రాబరీ జరిగింది. దాంట్లో సీసీటీవీ కెమెరాస్ వాళ్ళు పెట్టిన సీసీటీవీ కెమెరాలో చూసి మన సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి టార్గెటెడ్ ఆ ముద్దాయి కోసం అప్పటి నుంచి పని చేస్తున్నారు. అండ్ ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ రాబరీ ముద్దాయి పట్టుకుని తర్వాత మనకి తెలిసిన వీళ్ళ పైన ఇప్పటి వరకు 2016 నుంచి నేరం చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు. వీళ్ళు చేసిన కేసెస్ లో ముఖ్యంగా మన నంద్యాల డిస్ట్రిక్ట్ లో 14 కేసెస్ ఉన్నాయి. అన్నిలో ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఇడ్లపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడులో వస్తారు. దాంట్లో 2 హైవే డెకాయిటీ కేసెస్ లో ఉన్నారు వీళ్ళు, కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి ఇప్పుడు 7 year లైఫ్ కలెక్షన్ కూడా పడింది. ఇంకా గుంటూరులో 2021 లో మేడిపల్లి పిఎస్ లో ఒక గ్యాంగ్ రేప్ అయింది. గ్యాంగ్ రేప్ లో A1 to A5 ఉన్నారు, వీళ్ళు A3 ఉన్నారు. దాంట్లో కూడా వీళ్ళు అరెస్ట్ కాలేదా. మిగతా వాళ్ళకి లైఫ్ కలెక్షన్ పడింది స్పిరిట్ డ్రైవ్ చేసి అక్టోబర్ నెలలో. సో అన్ని కేసెస్ లో ఇప్పుడు వరకు అబ్స్కాండింగ్ ఉన్నారు. మన సీసీటీవీలో చూసిన తర్వాత మన సిసిఎస్ టీమ్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి పైన అక్కడి నుంచి వెతుకుంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన ముందు కూడా వీళ్ళు చాలా ఫెరోషియస్ గా అటాక్ చేశారు. పాల్గొనడానికి అంటే మన టీం వీళ్ళకి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది. అండ్ వీళ్ళు పట్టుకొని చేసి మంచి పని చేశారు. ఒక ముద్ద చాలా సేపు నుంచి 9 years నుంచి బయట వ్యయం చేస్తున్నారు. కానీ ఈరోజు సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్ తాలూకా ఇన్స్పెక్టర్ అనే టీం పట్టుకొని మంచి పని చేశారు. ఇప్పుడు వరకు వాళ్ళ కేసెస్ లో రికవరీ అయింది. మిగతా కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, ఆ కేసెస్ లో అరెస్ట్ చేశారు, కానీ వీళ్ళ లీడర్గా ఇప్పుడు వరకు అరెస్ట్ అవ్వలేదు. ఆ కేసెస్ లో అన్ని ఛార్జ్ షీట్ కూడా వేసుకున్నారు, స్కాలర్ ఛార్జ్ షీట్ వీళ్ళ పైన. మన ఇప్పుడు రీసెంట్ గా రాయమంతరం రాబరీలో ఇంటాక్ట్ రికవరీ అయింది. 8 grams స్టడ్స్ పోయింది. ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్ లో కూడా వీళ్ళు 2 months తర్వాత హౌస్ బ్రేక్ చేశారు. దాంట్లో కూడా 3.5 గోల్డ్ చైన్ రికవరీ అయింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు చౌడపల్లు డిమాండ్ చేశారు. వామపక్ష కేంద్ర కమిటీల పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా పార్లమెంట్లో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో భాగంగా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలాగా మాట్లాడడం బాధాకరమన్నారు. రాజ్యాంగం అన్నా, దేశ ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా అమిత్ షాకు గౌరవం లేదని, రాజ్యాంగాన్ని నిర్మించడంలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అమిత్ షాకు కేంద్ర మంత్రిగా కొనసాగే హక్కు లేదని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సీనియర్ నాయకులు మద్దులు, జిల్లా కమిటీ సభ్యులు పుల్లా నరసింహ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్, కమిటీ సభ్యులు జైలాన్, వీరసేన, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శివ, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, సామాజిక దళితులకు సంబంధించినటువంటి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. మరి పార్లమెంట్ లో 75 సంవత్సరాలు రాజ్యాంగం ఏర్పాటు చేసి పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ గొప్పతనాన్ని మరి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆ రకంగా ప్రశంసిస్తుంటే, అంబేద్కర్ ను ఆ రకంగా పొగుడుతూ ఆ రకంగా పార్లమెంట్ లో ప్రశంసిస్తుంటే, మరి అమిత్ షా అనేది ఆయన ఎందుకయ్యా మాటి మాటికి అంబేద్కర్ అంటారు, ఒక దేవుని తెలుసుకుని మీకు స్వర్గలోకము ప్రాప్తిస్తారనే పద్ధతిలో ఆ రకంగా అంబేద్కర్ ను అవమానించే పద్ధతిలో అమిత్ షా ఆ రకంగా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడడాన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా, వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మణిపూర్ లో రావణ కాష్టం లాగా ఆ రకంగా దళితుల పైన, క్రిస్టియన్ల పైన పెద్ద ఎత్తున ఈ రోజు దాడులు జరిగి వందలాది మంది పైన ఆ రకంగా అత్యాచారాలు జరుగుతున్న చూస్తూ ఊరుకున్నటువంటి అమిత్ షాకు మరి అంబేద్కర్ ను ఆ రకంగా అవమానించడం పెద్దగా ఇదేం కాదు. కాబట్టి అంబేద్కర్ ను అవమానించినటువంటి అమిత్ షా కావచ్చు, అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, లేదా బీజేపీ సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, వీరందరూ సిగ్గుతో తల ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ వెంటనే అమిత్ షా వెంటనే రాజీనామా చేసి ఆ రకంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తాం. కేంద్ర హోంమంత్రి భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ పై విమర్శలు చేయడం చాలా దారుణం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము అణగారిన వర్గాలపైన, ఆదివాసులపైన దాడులు చేస్తూ, మహిళలపైన పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చే విధంగా వీళ్ళు ఈ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ పై విమర్శలు చేయడం చాలా దారుణం. దీనికి వాళ్ళు రాజ్యాంగ నిర్మాత ప్రకారమే వీళ్ళు పరిపాలన చేస్తున్నారు, కానీ పార్లమెంట్ లో వీళ్ళు కొత్తగా ఏం చేయదు. కనుక ఈ విమర్శించిన కేంద్ర హోంశాఖ నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తారు. భారత రాజ్యాంగం పట్ల బీజేపీ మంత్రులు అనేక సందర్భాల్లో కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ రాజ్యాంగం, ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం భారతదేశానికి పనికిరాదని, భారతదేశ రాజ్యాంగంగా మనుధర్మాన్ని తీసుకురావాలని చెప్పే పద్ధతులు అనేక సందర్భాల్లో మాట్లాడినారు. ఈ రోజు రాజ్యాంగ నిర్మాతని అవమానించే పద్ధతుల్లో ఈరోజు సాక్షాత్తు పార్లమెంట్ లో వ్యాఖ్యానించడం అంటే బీజేపీ పెద్దలకు, అమిత్ షాకు రాజ్యాంగం అన్నా, రాజ్యాంగ నిర్మాతం అన్నా ఏమాత్రం గౌరవం లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదా రాజ్యాంగం కల్పించేటువంటి అనేక హక్కుల్ని ఈరోజు తుడిచిపెట్టే పద్ధతుల్లోనే బీజేపీ పరిపాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పరిపాలన సాగించే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఈ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ కాలరాస్తూ ఈ రోజు నేరుగా రాజ్యాంగ నిర్మాత మీదే దాడి చేసే పద్ధతుల్లో మాట్లాడుతున్నారంటే ఈ రోజు రాజ్యాంగం పట్ల, దేశం పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవాలి. అందుకోసమే సిగ్గుతో ఈ రోజు బీజేపీ అమిత్ షాను రాజీనామా చేస్తే రాజ్యాంగం పట్ల, దేశం పట్ల గౌరవం ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. లేదా మీరు దేశద్రోహులు, నిజంగా దేశానికి ద్రోహులు ఎవరంటే బీజేపీ వాళ్ళు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, లౌకిక శక్తులందరూ కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నారు. నంద్యాల ఆర్టీసీ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ డిఎం అనే కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎం గంగాధర్రావు ప్రయాణికుల నుండి వచ్చిన ఫోన్ కాల్ స్వీకరించి వారి స్పందనను తెలియజేశారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 14
విజ్ఞప్తులు మనకి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కొంతమంది రుద్రవరం బస్సులు ఎలైటింగ్ పాయింట్లో బస్సు ఆగిన తర్వాత బస్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి రావడం జరుగుతుంది. మమ్మల్ని ఎలైటింగ్ పాయింట్లోనే దించేస్తున్నారు అని కొంతమంది అడిగారు. దీనికి గల కారణం ఏంటంటే ఎలైటింగ్ పాయింట్లో దిగితే ప్లాట్ఫామ్ మీద వచ్చిన తర్వాత దిగడం కన్నా కూడా అక్కడ దొంగతనాలు జరగడానికి మరియు ఎక్కేవాళ్ళకి దిగేవాళ్ళకి అసౌకర్యంగా ఉంటుందనే సదుద్దేశంతో మనం ఎలైటింగ్ పాయింట్లో ప్యాసింజర్లను దించి ప్లాట్ఫామ్ మీదకి బస్సు రావడం అనేది అన్ని బస్ స్టేషన్లో జరిగే సాధారణ ప్రక్రియ. అలాగే వెలుగోడుకి నంద్యాల నుంచి బస్సుల సంఖ్య తక్కువగా ఉందని ఒక విజ్ఞప్తి రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి 15 నిమిషాలు ఫ్రీక్వెన్సీ సక్రమంగా బస్సులు ఆపరేట్ అయ్యేలా సంబంధిత డిపో మేనేజర్ బిఎం ఆత్మకూరికి ఈ సమస్యని తెలియజేస్తాము. వారు 15 నిమిషాలకు ఒక బస్సు సక్రమంగా తిరిగేటట్టు చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాము. అలాగే కర్నూలుకి వెలుగోడు కర్నూలు వయా పారుమంచాల ఒక బస్సు కావాలని అడగడం జరిగింది. ఆల్రెడీ ఒక బస్సు నందికొట్కూరు వరకు ఆపరేట్ అవుతుందండి. ఇంకో బస్సు కూడా సంబంధిత డిపో మేనేజర్కి విజ్ఞప్తి గురించి తెలియజేయడం జరుగుతుంది. దాని మీద తగు చర్య తీసుకుంటారు. అలాగే జమ్మలమడుగుకి ఒక బస్సు వేయమని విజ్ఞప్తి రావడం జరిగిందండి. అది వయా పేరు సోముల మీదుగా ఒక బస్సు వేయడం, అల్వకొండ పేరు సోముల మీదుగా బస్సు వేయమని విజ్ఞప్తి రావడం జరిగిందండి. దీన్ని కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నామండి. మేము అన్నీ కూడా పరిశీలించి వెంటనే మేము పరిష్కారం చేస్తాము. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ ఒక ఆయన ఫోన్ చేయడం జరిగిందండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ యొక్క సీట్లు మార్క్ చేసినటువంటి సీట్లలో సాధారణ ప్రయాణికులు కూర్చున్నప్పుడు కండక్టర్ గారు వారి యొక్క సీట్లు వారు వచ్చినప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ బస్సు ఎక్కినప్పుడు వారి యొక్క సీట్ని ఖాళీ చేయించి ఇవ్వాల్సిన బాధ్యత బస్సు కండక్టర్ గారి అయినా ఉన్నది. కనుక మీరు ఎప్పుడైనా కన్నా బస్సు ఎక్కినట్లయితే మీకు సంబంధించిన సీట్లలో సాధారణ ప్రయాణికులు కూర్చున్నట్లయితే కండక్టర్ గారికి తెలియజేసి ఆ సీట్ని మీరు పొందవలసిందిగా మన డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాకు విజ్ఞప్తులు తెలియజేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కలవటాల గ్రామం వద్ద ఉన్న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట కలవటాల నందిపాడు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున చేరుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. పంట పొలాలపై రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నుండి దుమ్ము ధూళిపడి పంటలు పండటం లేదని, ఇంకా రైతుల సమస్యలను రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు కొల్మిగుండ్ల సీఏ రమేష్ బాబు సిబ్బందితో వచ్చి రైతులను అక్కడి నుండి పంపించారు. తమ సమస్యలను ఫ్యాక్టరీ యాజమాన్యం పరిష్కరించలేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రతాపరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఇంకా తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామ్కో యాజమాన్యం వారు రైతుల విషయంలో వెంటనే, రామ్కో యాజమాన్యం వారు రైతుల విషయంలో వెంటనే, రామ్కో యాజమాన్యం వారు రైతుల విషయంలో వెంటనే.
అంతవరకు మాకేమంటే మా బాధ ఏమంటే కంపెనీ నుంచి సరైన యాజమాన్యం వచ్చి యాజమాన్యం వాళ్ళు ఏమంటారంటే మీరు ఏం రాసి ఇచ్చినా మేము రికార్డ్ చేసుకుంటాము, మా మేనేజ్మెంట్ కి వినిపిస్తాం. వినిపించిన తర్వాత మీకు 5 రోజులు 10 రోజులు టైం ఇచ్చి మళ్ళీ మేము ఇదే ప్రకారం ఇంతకు ముందు కూడా పైకి హైకమాండ్ పంపిస్తాం. నువ్వు తెలియకుండా అన్ని చెప్తాము, నువ్వు కనుక్కోలా. అది కరెక్ట్ కాదని సార్ చెప్పాను. డ్యూటీ 10 days కనీసం ఒక 10 కూడా లేకున్నారు. రాసిచ్చేదానికి కూర్చొని ఉంటారు. ఎంసేపు రాస్తారు, మీరు రాస్తూనే ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా వినతులను నాణ్యతతో పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణయ్య. రోడ్డు భద్రతా నియమాలు పాటించండి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించిన ఎస్పీ. నంద్యాల, గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనము, దోపిడీ కేసులో ముద్దాయి అరెస్ట్. అమిత్ షాను మంత్రివర్గం నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేలు డెమోక్రసీల ఆధ్వర్యంలో నిరసన. డైల్ యువర్ డిఎం, ప్రయాణికుల విజ్ఞప్తుల స్వీకరణ. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.